హాయ్ అండి, ఈరోజైతే సేమియా పాయసం చేశాను నేను. నూరు గురించి సేమియా పాయసం మీకైతే దీన్ని తయారు చేసే విధానం చూపించేస్తాను. హలో అండి, ఈరోజైతే సేమియా పాయసం చేస్తున్నాను ఇంట్లోనండి. అయితే ఇది పాల ప్యాకెట్ వచ్చి హెరిటేజ్ పాల ప్యాకెట్ అండి. అది పాలతో సేమియా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలు చూడండి, ఈ పాలు నేను ఎక్కువ సేమియాకు వాడతాను. మీరు కూడా కావాలంటే ఈ పాలతో వాడండి, ఓకేనా? తయారు చేసే విధానం చూపిస్తాను. బాగానే పెట్టుకోండి. ఈ పాలు కట్టేయండి. ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నాను కదా నేను. అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా తీసుకోండి. ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం సగ్గుబియ్యం తీసుకున్నాను కదా. పాలు మరిగాయి. పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే సగ్గుబియ్యం అంటుకుంటాయి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఎప్పుడు సేమియా కూడా. కొంచెం అయితే సగ్గుబియ్యం తీసుకుని వేసుకున్నాం కదండి. కొంచెం ఉడికినాయి బాగా. ఇదిగోండి, కొంచెం చూడండి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం సేమియా పూసి తీసుకొని కొంచెం ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా ఇలా వేసుకుంటూ, అంటే ఒకేసారి అయితే ముద్దలా అంటిపోద్ది. అందుకని కొంచెం కొంచెం వేసుకొని ఇలా కట్టుకోవాలి. చూసారా, అదిగోని ఇలా ముద్దలా అంటిపోద్ది. అందుకని కలుపుకోవాలి. కొంచెం సొగరు దీనికి వేసుకోవాలి. అంటే మనకి ఎంత కావాలంటే అంత ఇలా వేసుకోవాలి. పంచదార వేసానండి నేను, సరిపడిగా వేసుకున్నాను. ఇంకా కొంచెం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది మనకు నచ్చినంత వేసుకోవడమే. తర్వాత ఇదిగోండి సేమియా అయితే తయారైపోయింది. తర్వాత కొంచెం జీడిపప్పు తీసుకున్నాను నేను. చూడండి, జీడిపప్పు కూడా కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కిస్మిస్, కొంచెం బాదం, అయితే తయారైపోయింది కదండి. ఇవి నేను ఇందాక మీకు యాలక్కాయలు చూపించాను కదా. ఈ యాలక్కాయలు అయితే మనం సిరగొట్టుకొని ఇలా తీసుకొని కొంచెం గింజలాగా వేయకుండా ఇలా పొలం కింద చేసుకొని వేసుకుంటే అది బాగా స్మెల్ వచ్చి బాగా టేస్ట్ వస్తుంది. అయితే కొంచెం ఇలా ఇలా పొడి చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఇలా వేస్తాను, బాగుంటుంది. చక్కగా స్మెల్ బాగా వస్తుంది. చూడండి, బాగా తయారైపోయింది. చూసాను, సేమియా అయితే రెడీ అయిపోయింది. మీకు తయారు చేసిన చూపించాను కదా. సేమియా రెడీ అయిపోయింది.